సన్ రైజ్ రాక్స్ ఇలా ఉంటుంది, మనం చూసుకొని రావాలి. మేము నైట్లో వచ్చాం టార్చ్ లైట్స్ బోట్ అన్న చాలా అడ్వాన్స్గా ఉన్నాడు. 26 స్కిప్ చేసి డైరెక్ట్ టెంపుల్ ఎంట్రీ. మనకి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, బిర్యానీ చాలా సేఫ్ తర్వాత లోపలికి నేను వేరే వాళ్ళని కొంచెం అడిగి. ఇది సూర్యుడు ఎక్కడున్నాడో చూసి దాన్ని బట్టి సమయాన్ని తెలుసుకునేదాన్ని. అన్నాలకు రెడీ చేస్తున్నారు. యాంగర్ని తీసేసి థ్రెడ్ని వదిలే. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు కన్యాకుమారి. 7 hours 10 minutes జర్నీ తర్వాత మనం కన్యాకుమారి రీచ్ అయిపోయాం. మార్నింగ్ 4:10 అవుతుంది. ట్రైన్లో ఉన్న వాళ్ళు మొత్తం ఇక్కడ దిగేస్తారు, ఎందుకంటే లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, కన్యాకుమారి. కన్యాకుమారి రైల్వే స్టేషన్ కూడా మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. నా దగ్గర ఉన్న ఒక ట్రాలీ బ్యాగ్ లాకర్ రూమ్లో పెట్టేసాను, ఒక బ్యాక్ ప్యాక్ వేసుకున్నాను. కన్యాకుమారి రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళి మనం కన్యాకుమారి బీచ్ దగ్గరికి వచ్చాం. సన్ రైజ్ పాయింట్ ఉంటుందంటే ఇట్లా కొంచెం ముందుకు వెళ్తే మనం కొంచెం తొందరపడి 5 o'clock వచ్చేసాం. ఏం కాదు, ఒక 1 hour ఇక్కడ స్పెండ్ చేద్దాం. ఇక్కడ అన్ని బోట్స్ ఉన్నాయి, ఇటు సైడ్ లైట్స్ వెలిగేటి అన్ని బోట్స్. ఇక్కడ చాలా చర్చిలు ఉన్నాయి. ఇదంతా సన్ రైజ్ పాయింట్కి ఇలా వెళ్ళాలి. టార్చ్ లైట్స్ వేసుకొని ఇక్కడ, ఎందుకంటే ఇక్కడంతా పంటలే ఉన్నాయి. మొత్తం కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. ఒక 1/2 kilometer పైన ఉంటుంది. పెద్ద పెద్ద పంటలు సైడ్. సిక్స్ 16 అవుతుంది. ఇప్పుడే సన్ రైజ్ కొంచెం స్టార్ట్ అయింది మనకు అక్కడ. చాలా ఫాస్ట్గా వస్తుంది. నైస్.
18 అవుతుంది ఇప్పుడు టైం. చాలా ఫాస్ట్గా పైకి వస్తుంది. అలలో కూడా అలాగే స్టార్ట్ అవుతున్నాయి. ఫుల్ సన్ రైజ్ అయితే అయిపోయింది. టైం 6:21 అవుతుంది. ఫుల్ సన్ రైజ్ అయిపోయింది. చాలా రెడ్ కలర్లో ఉంది. అసలు ఇక్కడ అలలు చాలా హెవీ అయిపోయాయి, గట్టిగా వస్తున్నాయి, మీదకి వస్తున్నాయి. సన్ రైజ్ ఫోటోలు తీసుకుంటున్నారు. రైజ్కి చూడటానికి వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా వ్యూ పాయింట్కి వచ్చిన వాళ్ళు. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో అక్కడ. లైన్ అంటే చాలా మంది ఉన్నారు. వ్యూ పాయింట్కి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. ఫోటో సెక్షన్స్, చాలా ఫోటో సెక్షన్స్ అవుతున్నాయి. బ్యాక్ టు మనం వచ్చేసాం స్టార్టింగ్ పాయింట్కి. రైట్ సైడ్ అంతా ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి. చూడ ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి. పిల్లలు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు సన్ రైజ్లో. ఈ బోట్ అన్న చాలా అడ్వాన్స్గా ఉన్నాడు. 26 స్కిప్ చేసి డైరెక్ట్ 27కి వెళ్ళిపోయాడు. మనంతా బోర్లో ఉన్నాం. బోట్స్ పార్కింగ్ చేస్తున్నాడు. మనం అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ దాకా వెళ్ళి అక్కడ సన్ రైజ్ చూసి మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చి మళ్ళీ ఇదంతా చూసుకుంటూ ఇలా వచ్చేసి ఇటు సైడ్ రూట్గా వెళ్తున్నాం. మార్నింగ్ 7:45 అలా 7:50 అలా టైం అవుతుంది. నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. దర్శనానికి వెళ్తున్నాను. మార్నింగ్ టెంపుల్ దర్శనం చేసుకొని మనకి 9 to 9:30 బోట్ రైడ్ ఉంది. ఎంట్రీ ఉన్నట్టున్నారు ఇప్పుడు. పార్క్ ఉంది కాబట్టి టెంపుల్ ఎంట్రీ మనకి. టెంపుల్ ఎంట్రీ వెళ్ళాలి లోపలికి. ఫోన్స్ అలా ఉన్నాయో లేదో నాకు తెలియదు. క్యూ లైన్ ఇదంతా, ఇంకా క్యూ లైన్. మనకి దీని తర్వాత ఫోన్ అలా లేదు. ఈ టెంపుల్లో ఒక రూల్ ఉంది, మగవాళ్ళు షర్టు బనియన్ తీసేయాలి. మీరు పంచి కట్టుకొచ్చినా కానీ షర్టు బనియన్ తీసేయాలి. టెంపుల్ ఎంట్రీ ఉంటుంది. ఈ టెంపుల్లో మగవాళ్ళు షర్టు బనియన్ లేకుండా ఎంట్రీ తీసుకోవాలి. అక్కడ 20 రూపీస్ ఒక టికెట్ ఉంటుంది, ఫ్రీ టికెట్ ఒకటి ఉంటుంది. ఇది చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. అంతా షాపింగ్ కాంప్లెక్స్. బట్టలు తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. బట్టలు, బ్యాగ్, శారీస్. మనం బోట్ రైడ్కి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నా. బోట్ రైడ్కి వెళ్ళాలి ఇప్పుడు. స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. బిర్యానీ, ఫ్లవర్ ఉంది, గసగసాలు, జీలకర్ర, సొంటి, మెంతులు,
లాంగ్గా ఆ బిల్డింగ్ కాడ కనిపిస్తుంది. అక్కడి నుంచి ఉన్నది బోట్ రైడ్ కోసం లైన్. ఇదంతా అదే, ఇదంతా వాళ్ళే. ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ అక్కడ దాకా కనిపిస్తుంది. అంతా బోట్ రైడ్ కోసం ఉన్నారు, ఫెరీ రైడ్ కోసం ఉన్నారు. మ్యాక్స్ ఇక్కడ టెంపుల్ కంటే ఇక్కడ ఎక్కువ వెయిట్ చేసేవాళ్ళు. చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. కనిపిస్తున్న 100 రూపీస్, ఇది 300 రూపీస్. చాలా సేపు తర్వాత లోపలికి నేను వేరే వాళ్ళని కొంచెం అడిగి దూరేసాను. 100 రూపీస్ది. అవి చూడండి ఎన్ని మెలకలు తిరుగుతున్నాయో. ఇది 300, కానీ నేను 100 రూపీస్ పెట్టి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. చూసారా ఎంత పెద్దగా ఉందో. హెవీ బిట్లో ఉంది అసలు క్యూ లైన్. హెవీ అంటే హెవీ బిట్, హెవీ కాదు. ల్యాండ్తో చేస్తున్నారు. వీటిలోనే ఇప్పుడు మనం రైడ్ వెళ్తాం. 100 రూపీస్ టికెట్. చాలా లేట్ అవుతుంది. 300 అన్నాళ్ళకి రెడీ చేస్తున్నారు. అందరిని తీసేసి థ్రెడ్ని వదిలేస్తున్నారు. థ్రెడ్ వదిలేస్తున్నారు. మేబీ స్టార్ట్ చేయొచ్చు, మనకు తెలియదు. కిందకు వచ్చేస్తాం. ఎట్లా ఎక్కుతామా దాంట్లో ఎక్కుతామా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపేస్తారు. అక్కడ ఆపేస్తారు. వదిలేస్తున్నారు. అక్కడ కూడా వర్క్ జరుగుతుంది. కానీ మనం వీటిలో వెళ్తామా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దాంట్లో వెళ్తామా తెలియదు మనకి. బయలుదేరుతున్నాం మనం. అది టెంపుల్ కూడా మనం మార్నింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చాలా చిన్నగా పక్కన ఒక ఫెరీ వెళ్తుంది. రీచ్ అయిపోయాం మనం. 2-3 మినిట్స్లో రీచ్ అయిపోతాం. షార్ట్ రైడ్ కానీ ఎక్కువ డిమాండ్ చేసేస్తారు ఇక్కడ. డిమాండ్ అంటే డిమాండ్. తిరగడానికి బయట చూస్తున్నాం. 30 రూపీస్ టికెట్ ఉంటుంది ఇక్కడ. బోట్లో నుంచి వచ్చి కూపన్ తీసుకొని ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది. 30 రూపీస్ టికెట్ తీసుకొని ఇలా దర్శనానికి వెళ్ళాలి. పైకి చెప్పులు పెట్టాలి. ఇక్కడ చెప్పులు స్టాండ్. ఛార్జ్ ఏం చేయరు, ఇక్కడ చెప్పులు పెట్టాలి. లోటస్ చాలా బాగుంది. పెద్ద ఫెరీ కూడా వస్తుంది. మనం అనుకున్నట్టే ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. చూడండి ఎంత బాగుంది. మన కన్యాకుమారి కనిపిస్తుంది టౌన్ అంతా. మనం అక్కడికే మార్నింగ్ వచ్చింది. సన్ రైజ్ వ్యూ చూడటానికి అక్కడికి వచ్చాము. సముద్రం కొంచెం అల్లు వస్తున్నాయి కానీ నీట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇది సూర్యుడు ఎక్కడున్నాడో చూసి దాన్ని బట్టి సమయాన్ని తెలుసుకునే దానికి వాళ్ళు అప్పట్లో ఇలా డిజైన్ చేసుకున్నారు. దీన్ని ఇక్కడ పెట్టారు. దీన్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ
స్టే అనేసి ఇప్పుడు చూడండి చాలా మంది ఫోటోస్ ఫోటోస్ అనేది కామన్, అది వేరే విషయం. అలా చూస్తారు ఎంత గట్టిగా వస్తున్నాయో. వివేకానంద త్రివేణి సంగమం అల్లలు కనిపిస్తున్నాయి. గ్లాస్ బ్రిడ్జ్, వివేకానంద స్వామి స్టాచ్యూ అక్కడ ఉంటుంది, పాదం దీంట్లో ఉంటుంది. కన్యాకుమారి టెంపుల్, బీచ్, ఊరు మొత్తం వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చిన్న వీటిలో మొత్తం అన్ని ప్లేసెస్ కనిపిస్తాయి. అన్ని టెంపుల్స్ అన్ని ప్రతి ఒక్కటి కనిపిస్తాయి ఇక్కడ నుంచి. కన్స్ట్రక్షన్లో ఉంది, అండర్ కన్స్ట్రక్షన్లో నడుస్తుంది బ్రిడ్జ్. గ్లాస్ బ్రిడ్జ్ ఇంకా ఫుల్గా రెడీ అవ్వాలంటే టైం పట్టేటట్టుంది. കണ്ണാടി മുകളിൽ ഇരിക്കാൻ പാടില്ല, കണ്ണാടി മുകളിൽ കിടക്കാൻ പാടില്ല. కొంచెం అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టున్నది బ్రిడ్జ్ అంతా. బ్రిడ్జ్ అంతా కన్స్ట్రక్షన్ గ్లాస్ బ్రిడ్జ్ నడుస్తూ పెట్టినా రేటు వాళ్ళు பேச்சா இந்த ஓப்பன் ஓப்பன் வாலில் இதில் போட்டுடலாம்ப்பா. கண்ணாடி పిల్లలంతా భయపడుతున్నారు. భయపడుతున్నాడు వాడు. తిరువల్లు, వేటి తిరువల్లు స్టాచ్యూ. ఇది ఇక్కడ ఒక రచయిత కన్యాకుమారి, ఆయన గుర్తుగా ఆయన స్టాచ్యూని పెట్టారు. 2 ఫ్లోర్స్ వచ్చాం, ఇది 3rd ఫ్లోర్. స్టాచ్యూ చూడండి, ఇక్కడ ఎంత హైట్ ఉందంటే అంత హైట్ ఉంది. చాలా పెద్ద హెవీగా ఉంది అసలు. స్టాచ్యూ ఇది. ఇక్కడ ఈయన కన్యాకుమారికి చెందిన పోయిట్రీ ఈయన గుర్తుగా ఇక్కడ ఈ స్టాచ్యూని పెట్టారు. కన్యాకుమారి నడిమధ్యలో సముద్రంలో. స్టాచ్యూ కంప్లీట్ చేసుకుని మనం కిందకి వెళ్ళిపోతున్నాం. 3 ఫ్లోర్స్ కిందకి దిగాలి.
but the sunlight స్టాచ్యూ hits గ్లాస్ in బ్రిడ్జ్ waves. త్రివేణి సంగమం వివేకానంద స్వామి మండపం స్టాచ్యూ ఉన్న ప్లేస్ ఇదంతా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్. మళ్ళీ మనం ఫెర్రీ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఫెర్రీ ఎక్కేసి బ్యాక్ టు మళ్ళీ మనం అక్కడికి రీచ్ అయిపోయి అక్కడి నుంచి మనం ఫెర్రీ దగ్గరికి వెళ్ళిపోతాం. Crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. మండపంలో సెంటర్లో వివేకానంద స్వామి పాదం ఉంటుంది, పాద గుర్తు ఉంటుంది. పాదానికి పూజ చేస్తారు. లోపలికి ఫోన్ అలో లేదు. ఇదే నేను ఇంత చెప్పిన మండపం. ఇక్కడ కూడా ఫోన్ అలో లేదు. ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీదకి వెళ్తాము. గ్లాస్ బ్రిడ్జ్. On the glass. Do not jump on the glass. Concrete warm under my గ్లాస్ Do not బ్రిడ్జ్ sleep on the glass. Only working on the glass. like a heartbeat. किसी के ऊपर कोई బ్యాక్ టు మనం బోట్ దగ్గరికి వచ్చేసి బోట్కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. అలా బోట్కి వెళ్ళేదానికి మళ్ళీ లోపలికి వస్తున్నారు. స్టార్ట్ అయ్యి ఇలా యూటర్న్ తీసుకుని హనుపతి ఇక్కడికి వెళ్తారు. ఇంకా ట్రైన్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యే వరకు పెద్ద ఫెర్రీ వెళ్తాం. అది ఓన్లీ డ్రాప్ చేస్తుంది, పికప్ చేయట్లేదు. తీసుకొచ్చేసి జనాలను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతా ఉంది. ఓన్లీ డ్రాపింగ్ ఒకటే ఉన్నది, దానికి పికప్ అవ్వలేదు. ఇది కన్యాకుమారి సన్సెట్. స్టాల్స్ స్ట్రీట్ ఉంటుంది ఇలాగా. చాలా స్టాల్స్ బజ్జీ, కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఇలా చూపించాను కదా కింద, వీటిలో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సన్సెట్ బాగుంటుంది. ఇదంతా ఏరియా కూర్చొని మంచిగా సన్సెట్ని ఎంజాయ్ చేయొచ్చు. రెడీ స్నాక్స్ క్రేజీ అంటే క్రేజీ గాలి వస్తుంది ఇక్కడ. ఇదంతా వ్యూ పాయింట్. కూర్చునే వాళ్ళు సెట్ చేస్తారంతా. ఇవంతా అయిపోతాయి. సన్సెట్ని ఎంజాయ్ చేస్తారు. అక్కడ సన్సెట్ అవుతుంది. లైక్ చాలా బాగుంటుందని చెప్తారు. మీకు టైం ఉంటే ట్రై చేయండి. రైల్వే స్టేషన్లో ఉన్నాం. నెంబర్ 1, 3, 4. మనం చూస్తుంటే రామేశ్వరంలో ఎలా అయితే ట్రైన్స్ అనేది లాస్ట్ స్టాప్ ఉంటుందో సేమ్ కన్యాకుమారిలో కూడా అలాగే లాస్ట్ స్టాప్ ఉంటుంది. అక్కడి నుంచి ట్రైన్స్ చూసినా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ అక్కడి నుంచి స్టార్ట్
నుంచి ట్రైన్ ఇలా వచ్చి ఇలా లూప్ అయి వెళ్ళిపోతుంది. సేమ్ అక్కడ కూడా ఉంది. 5-6లో కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ నుంచి ట్రైన్స్ అనేది తిరుక్కుంటాయి. రివర్స్ అంటారు కదా, సేమ్ రివర్స్. ట్రైన్లు తిరిగేస్తాయి వెనక్కి తిరగా తిప్పుతారు. చూసారా కన్యాకుమారి రైల్వే స్టేషన్. కాకపోతే ఇదంతా అండర్ కన్స్ట్రక్షన్. వెయిటింగ్ హాల్, ఇది వెయిటింగ్ హాల్. స్టేషన్ రిటైరింగ్ రూమ్స్ కూడా ఏం లేవు ఇక్కడ. లాకర్లో మన బ్యాగ్ పెట్టాను, ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి. ఇది రైల్వే స్టేషన్. మనం మార్నింగ్ కూడా చూస్తాం కానీ చీకట్లో ఉంది మొత్తం. కన్స్ట్రక్షన్ నడుస్తుంది. కన్యాకుమారి రైల్వే స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్, అండర్ కన్స్ట్రక్షన్. అదిరిపోయే న్యూస్ చెప్తాను. మనకి కన్యాకుమారిలో ఓన్లీ 2 ర్యాపిడో డ్రైవర్సే ఉన్నారు. ఒకరు రంజిత్, ఇంకొకరు యాంథనీ. వీళ్ళిద్దరు ఒకరు మాత్రమే ఉన్నారు ఇక్కడ ర్యాపిడో బైక్ రైడర్స్. ఇద్దరితో జర్నీ చేస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ 9 ఆఫ్ చేశాడు. మళ్ళీ రంజిత్ Chintu bros. టెంపుల్ ఎంట్రన్స్ లో ఉన్న గోపురం చాలా పెద్దగా ఉంది. లోపల ఎంట్రీ ఇట్లా ఉంటుంది. శిశిలేంద్రం టెంపుల్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇక్కడ కూడా సేమ్ రూల్ ఉన్నట్టున్నది. దర్శనంకి వెళ్ళేటప్పుడు షర్ట్ లేకుండా వెళ్ళాలి, టీ షర్ట్ లేకుండా వెళ్ళాలి అని రూల్ ఉన్నట్టున్నది. మండపాలు, గోపురం, విశ్లేశ్వర టెంపుల్, గోపురం, శివుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పార్వతీదేవి, దుర్గామాత, వినాయక స్వామి, బడా హనుమాన్ అందరూ ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా చూడండి. ఈ శివాలయానికి, శివుడికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. మనం దాని స్థల పురాణం చూసి తెలుసుకోవాలి. ఎవరైతే కన్స్ట్రక్షన్ నడుస్తున్నారు, ప్రస్తుతానికైతే మధ్యలో గోపురం వెయిట్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్లో ఉంది మొత్తం. ఓకే, బాయ్ బాయ్.
మ్యాక్స్ ఫోన్ అలా ఉండదు మనకి. ఫోన్ ఇక్కడ అప్పేస్తాం, లాకర్లో పెట్టేస్తాం. ఇక్కడ నాగరాజ స్వామి టెంపుల్ ఇది, ఎంట్రీ ఉంటుంది ఇక్కడ. పక్కనే ఫోన్ ఇది. ఇప్పుడే నాగరాజ స్వామి హారతి టైంలో వెళ్ళాము. హారతులు ఇచ్చారు. హారతి తర్వాత మనకి దర్శనం చేస్తారు. దర్శించుకొని ఇప్పుడే బయటకు వచ్చాము. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కృష్ణుడు ఉంటారు ఇక్కడ ఈ సైడ్ కూడా. ఇది ఒక మండపం పెట్టాలి. ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్. అట్లా వెళ్ళొచ్చు కానీ గజస్తంభం ఉంటుంది. కానీ అక్కడ టెంపుల్ ఎంట్రీ కొంచెం రైట్ సైడ్కి వచ్చి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇదే మెయిన్ నాగరాజ స్వామి దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి నాగర్కోయిల్లో మనం టెంపుల్ కాడి నుంచి నాగర్కోయిల్ జంక్షన్ రైల్వే స్టేషన్కి ఇంకా సేపట్లో వెళ్ళి మధ్యలో డిన్నర్ ప్లాన్ చేసుకుని డిన్నర్ చేసేసి మనం వెళ్ళి నాగర్కోయిల్ జంక్షన్ రైల్వే స్టేషన్కి రీచ్ అవుతాం. నేను మీ శివారెడ్డి ద ట్రావెలర్.